అమ్మా, పంతులు గారు పాపను తీసుకురమ్మన్నారు, త్వరగా తీసుకురండి. అలాగే. బావగారు, అలేకి వెళ్ళిపోయింది. ఇక మనం పూజ మొదలు పెడదాం. పదండి. రా. ఇందాకటి నుండి పంతులు గారు మీరు ఎక్కడా అని అడుగుతున్నారు. త్వరగా వచ్చి పీటల మీద కూర్చోండి, కార్యక్రమం జరిపిద్దాం. హాయ్ అండి. హాయ్. నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను. మా ఇంటికి వచ్చినప్పుడు కానీ, ఈ కాలనీలో కనిపించినప్పుడు కానీ కిట్టి పార్టీలు బాగా ఆర్గనైజ్ చేస్తారని కూడా విన్నాను. కానీ ఎప్పుడు మీతో నాకు డైరెక్ట్ గా పరిచయం లేదు. అవునండి, నేను మిమ్మల్ని చాలా సార్లు చూశాను, ముఖ్యంగా మీ ఇంటికి వచ్చినప్పుడు. నాకు కూడా మీరు పెద్ద పరిచయం లేదండి. సర్లేండి, ఇప్పుడు కలిసాం కదా, ఫ్రెండ్స్ కూడా అయ్యాం కదా. అవును, ఇంతకీ కిట్టి పార్టీ ఎక్కడ? ఫామ్ హౌస్ లో. అక్కడే మేమెప్పుడు కిట్టి పార్టీ జరుపుకుంటాము. అక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ప్రశాంతమైన వాతావరణం. అందుకే కొంచెం దూరమైనా సరే ఫామ్ హౌస్ లోనే కిట్టి పార్టీ చేసుకుంటాం. అమ్మయ్యా, ఇన్ని రోజుల తర్వాత జీవితంలో చిన్న చిన్న ఆనందాలు దక్కుతున్నాయి. ఇంట్లో ఉన్న టెన్షన్స్ పోవాలంటే ఖచ్చితంగా ఈ కిట్టి పార్టీలకి వెళ్లాల్సిందే. అలెక్య గారు, కిట్టి పార్టీకి బయలుదేరదామా? అలాగే. డ్రైవర్, కార్తీ. ఓకే మేడం. అవునండి, ఇన్ని రోజులు మీరు నన్ను కిట్టి పార్టీకి పిలవలేదు కదా, మరి సడన్ గా ఎప్పుడెందుకు పిలిచారు? నిజమేనండి, నాకు మీ అత్తయ్య వాళ్లతో అందరితో పరిచయం ఉంది, భూమితో కూడా పరిచయం ఉంది. కానీ మీతోనే పరిచయం లేదు. భూమి కూడా చిట్టీలు కడుతుంది, కానీ ఎన్నిసార్లు కిట్టి పార్టీకి రమ్మని అడిగినా తను రాను అంది. చివరికి ఈ రోజు చెప్పింది, మా తోడికోడలుంది, తనకి కిట్టి పార్టీ రావడం అంటే చాలా ఇష్టమని. నా బదులుగా తనని తీసుకొని వెళ్ళండి అని చెప్పింది. అందుకే వెంటనే మీకు ఫోన్ చేసి కిట్టి పార్టీ గురించి చెప్పాను. భూమి చెప్పిందా? అవునండి, భూమినే చెప్పింది. చాలా మంచి అమ్మాయి. అవును, మీరు కూడా చిట్టీలు వేయాలని ఇంట్రెస్ట్ తో ఉన్నారంట కదా, ఎప్పటి నుంచి వేస్తారు? వేస్తాను. వచ్చే నెల నుండి లేదా ఆ పై నెల నుండి ఖచ్చితంగా వేస్తాను. అలాగేనండి. డ్రైవర్, కార్ పోని. ఏదో తేడా కొడుతుంది. భూమికి సడన్ గా నేనెందుకు గుర్తొచ్చాను? అది కూడా కిట్టి పార్టీ గురించి. ఒకవేళ భూమి నన్ను కావాలనేమైనా ఇంట్లో నుండి పంపించిందా? చిట్టి వెయ్యాలని నేను అనుకుంటున్నట్టుగా భూమికి ఎప్పుడు చెప్పలేదే. కానీ భూమి ఈవిడికి నేను చిట్టీలు వేయాలనుకుంటున్నానని ఎలా చెప్పింది? ఏదో తేడా కొడుతుంది. నా అనుమానమే నిజమా? లేకపోతే భూమి క్యాషువల్ గానే ఈవిడికి కిట్టి పార్టీకి వస్తానని చెప్పిందా? అయ్యా, దత్తత ఇచ్చేవారు తీసుకునేవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోండి. నిజానికి అమ్మా నాన్న కాళ్ళకి దండం పెట్టి కార్యక్రమం మొదలు పెట్టాలక్క. కానీ సమయానికి అమ్మా నాన్న బయటికి వెళ్లారు. ఇక ఇంట్లో మా పెద్దవాళ్ళు మీరే కదా, అందుకే మీ ఆశీర్వాదం తీసుకుంటున్నాం. అమ్మా నాన్న స్థానంలో నిలబడి ఆశీర్వదించండి. అమ్మా నాన్న వెళ్తున్నా కూడా ఆపకపోవడానికి కారణం ఏంటో నాకు తెలుసురా. నిజానికి వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. కానీ ఇలా జరగడం వాళ్ళకిష్టం లేదు.